సో వీకెండ్ కాబట్టి చాలా క్రౌడ్ అయితే వచ్చారు. ఇది ఏదైతే చూస్తున్నారో ఇది ఎయిర్ క్రాఫ్ట్ మ్యూజియం బీచ్ రోడ్లో అయితే ఉంటుంది. దీనికి ఆపోజిట్లోనే మనకి సబ్మెరీన్ కూడా ఉంటుంది. వెళ్ళైతే ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. హలో ఎవరోన్, నమస్తే మీ అందరికీ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ రాజు మధ్య. సో బేసిక్గా ఈ వీడియో చేయడానికి రీజన్ ఏంటంటే మన ఆంధ్రప్రదేశ్లోనే ఫస్ట్ ఎవర్ 360 డోమ్ 3D విజువల్ స్క్రీన్ ప్రజెంట్ చేశారు. ఇది మన విశాఖపట్నంలోనే 50 లక్షలతో అయితే అది మనకి బీచ్ రోడ్లో, అది కూడా వైజాగ్ ఎక్స్పో ఎగ్జిబిషన్లో అయితే ఉంటుంది. ఈ 360 డోమ్ కాన్సెప్ట్ ఏదైతే ఉందో అది 3D విజువల్స్తో అయితే స్క్రీన్ ప్రజెంట్ చేస్తారు. సో అక్కడికి వెళ్ళి ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో, టికెట్ ప్రైస్ ఎలా ఉందో ఈ వీడియోలో అయితే నేను మీకు చెప్పబోతున్నాను. వచ్చేసాం వైజాగ్ ఎక్స్పోకి. ఇదే ఎంట్రన్స్. బీచ్ రోడ్ నుంచి కొంచెం లోనకు వస్తే మనకి ఇదైతే ఉంటుంది. సో ఇది బేసిక్గా ఎంట్రన్స్. దీని నుంచి ఇదంతా పార్కింగ్ ఏరియా మనకి. ఇండియాస్ ఫస్ట్ వర్చువల్ రియాలిటీ 360 డోమ్. ఇప్పుడైతే లోన్కి వెళ్ళి మొత్తం ఎక్స్పీరియన్స్ చేద్దాం. టికెట్ ప్రైస్ అండ్ లోన్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది ఇవన్నీ అయితే ఈ వీడియోలో నేను మీకు చూస్తాను. చూసి ఎంజాయ్ చేయండి. ఇది ఎంట్రీ. ఎలా అయితే లోన్కి వెళ్ళాలి. ఇగో టికెట్ కాస్ట్ అయితే 100 రూపీస్. ఇదే 360 డోమ్ అయితే. ఇది 1.5 crore అయితే ఖర్చు పెట్టారు. సో లోన్కి వెళ్ళి ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో చూద్దాం. ఎగ్జిబిషన్ అయితే మొత్తం ఎలా ఉంటుంది ఓవరాల్గా. జనాలు వస్తూనే ఉన్నారు అలాగా. టికెట్స్ మాత్రం ప్రైస్ బెటరే. 100 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు పర్ హెడ్. చాలా వర్త్ ఇట్. ఎంట్రన్స్లో అయితే మనకి ఎలా ఉంటుంది ఇవన్నీ షాపింగ్ అట్రాక్షన్ కోసం. సో మోస్ట్ ఆఫ్ ది ఐటమ్స్ అన్నీ లేడీస్ కోసమే. చూసారు కదా ఎంట్రన్స్. ఇవన్నీ కాదు, సో లోన చాలా వరకు అయితే ఇవే ఉంటాయి మనకి. సో 360 డోమ్కి అయితే వచ్చేసాం. కొత్తగా అయితే లాంచ్ అయింది. 14.5 ఖర్చు పెట్టారు. సో లోన్కి వెళ్ళి ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో చూద్దాం. ఇది సపరేట్గా అయితే టికెట్ తీసుకోవాలి. పర్ హెడ్ అయితే 100 రూపీస్. షో అయితే స్టార్ట్ అవుతుంది. లోన్కి అయితే వచ్చిన సో కాసేపట్లో అయితే స్టార్ట్ అవుతుంది. ఎలా ఉంటుందో చూద్దాం. షో అయితే స్టార్ట్ అయిపోయింది. చాలా బాగుంది. చూడండి, చూపిస్తుంది. ఇంట్లో ఉంటే మనమే తిరుగుతున్నట్టు అనిపిస్తుంది అసలు. ఎక్స్పీరియన్స్ భలే ఉంది. షో అయితే మనకి 5 minutes మాత్రమే ఉంటుందని చెప్పారు. వీడియో న్యాయం చేస్తుందో లేదో తెలియదు, బట్ ఇక్కడికి వస్తే ఎక్స్పీరియన్స్ అయితే భలే ఉంది. దాంట్లో నేను ఫీల్ అయిపోయింది.
కళ్ళు అయితే తిరుగుతున్నాయి. బాగుంది, ఎక్స్పీరియన్స్ అయితే భలే ఉంది. ఏవో ఫోటో ఎక్కడే ఉన్నాడు ఫోటో. రాజుకు కూడా ఆడైపోయాడు. ఇదే అయిపోయింది. అవ్వా ఒప్పుకోవట్లేదు, తల ఊపేస్తుంది. కారిపోయాడు. లోన్ ఉన్నంతసేపు గాలి అయితే ఆడదు, ఒక పెట్టింది. బయటికి వెళ్ళి అయితే ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో చెప్తాను. ఆల్రెడీ చాలామంది అయితే ఉన్నారు లైన్లో. వీళ్ళు కూడా ఓకే 5 minutes ఓకే ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటే వెళ్ళొచ్చు. అందరు ఇప్పుడే భోజనం చేసి అయితే వచ్చారు. ఈ వీడియో అయితే ఇది. వీడియో ఎలా అనిపించిందో మీరైతే కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియో అయితే నేను ఇక్కడితో క్లోజ్ చేస్తున్నాను. హోప్ యూ గైస్ ఎంజాయ్డ్ అండ్ లైక్ ద వీడియో. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. సో మరి కొంచెం ఉత్సాహంతో ఇంకా మంచి వీడియోస్ అయితే నేను చేసి మీ ముందుకు తీసుకొస్తా. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ బాయ్ బాయ్.